మీరు సాలీడు యొక్క గూడును చూస్తున్నారు. సాలీడు ఎంతగానో కష్టపడి దాన్ని తయారు చేస్తుంది. తన శరీరంలో తయారయ్యే స్రవంతో దాన్ని తయారు చేస్తుంది. కానీ దాని యొక్క ఉద్దేశం ఏంటో మీకు తెలుసా? చంపటానికి. సాలీడు ఈ గూటి సహాయంతో చాలా కీటకాలను పట్టి చంపి వాటిని తన ఆహారంగా చేసుకుంటుంది. అన్నట్టు మీకొక విషయం తెలుసో తెలీదో, ఏదో ఒకరోజు సాలీడు కూడా ఇదే గూడులో ఇరుక్కుపోయి తను మృత్యువు పాలవుతుంది. మీరు ఈ సాలెగూడును చూసి ఏం చేస్తారు? చూసిన వెంటనే వాటిని అక్కడి నుంచి తీసి పారేస్తారు కదా. ఇంకొక వైపు పక్షి యొక్క గూడు. పక్షి కూడా ఎంతో కష్టపడి దీన్ని తయారు చేసుకుంటుంది. కానీ ఒకవేళ పక్షి దీనిని వదిలేసి వెళ్ళిపోయినా దాని తర్వాత కూడా ఎవరూ దీనిని నాశనం చేయరు. కారణం ఏమిటి? కారణం ఏమిటంటే దీని నిర్మాణం జీవితాన్ని కొనసాగించడానికి జరుగుతుంది, చంపటానికి కాదు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో మీరు పడే కష్టం ఎంత ఎక్కువగా ఉన్నా సరే మీ లక్ష్యం శుభాన్ని కలిగించేది కాకపోతే అప్పుడు మీరు కూడా వినాశనాన్ని పొందక తప్పదు. అందుకని ప్రయత్నిస్తూనే ఉండండి, శుభాన్ని కలిగిస్తూ ఉండండి. రాధాకృష్ణ.